కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రజాస్వామ్యవాదిగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలనుకుంటాం, ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు ఉండాలనుకుంటాం. కానీ అటు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నావు, తెలంగాణ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నావు. ఇప్పటికే రాజకీయ నాయకులంటే అంతో ఇంతో మొత్తం గౌరవం తగ్గిపోయింది. ఆ ఉన్న కాస్త గౌరవం తగ్గేటువంటి ఒక చిల్లర బూతు పురాణం మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి నీ వైఖరి మార్చుకోవాలా, ఆయన వైఖరి మార్చాలా అని చెప్పని నేను రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ బలిదేవత అన్నోడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్టుగా చేరిండు. అక్కడ పిసిసి ప్రెసిడెంట్ 30 కోట్లని 40 కోట్లని చెప్పని కోమటిరెడ్డి అన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు. సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. మొత్తానికి ఆయన మాట్లాడుతున్న తీరు, నిన్న మాట్లాడిన తీరు చూసినట్టయితే ఆయనకు సోనియా గాంధీ పైన ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల ప్రేమ లేదు, పార్టీ పట్ల ప్రేమ లేదు. మొత్తానికి కేవలం కేసీఆర్ గారి పైన కసి, కుర్చీ పైన ఉన్నటువంటి ఒక స్వార్థం, ఆ కుర్చీ పేరు మీద చేస్తున్నట్టు దుర్మార్గమైనటువంటి ఒక దోపిడీ, ఇవి తప్ప వేరే ఏమీ లేవు. నా కుర్చీ కావాలా, కేసీఆర్ గారి పైన కక్ష తెచ్చుకోవాలా, పైనంగా దోపిడీ చేయాలా, దీనికోసం మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చిన అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చీమలు పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టుగా వచ్చిండు, ఆ పామును సరిచేయండి, లేకపోతే శాశ్వతంగా గాంధీ భవన్కు తాళాలు పడతాయి. కాంగ్రెస్ పార్టీ అనగానే కర్రు కాల్చి వాతలు పెట్టేటువంటి రోజులు ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని వాతలు పెడతారన్న ఒక విషయాన్ని దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రియలైజ్ కావాలా, సరి చేసుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం, కేసీఆర్ గారంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. నిన్న మాట్లాడిన మాటలతోటి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పేరు మార్చుకో, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాదు, నువ్వు రివెంజ్ రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం, ఇంత ఫ్యాక్షన్ మనస్తత్వం మీరు తెలంగాణలో ఇన్నేళ్ళు ఉన్నారు అందరూ, ఇట్లా ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఏమైనా ముఖ్యమంత్రిని చూసిండ్రా మీరు ఇంతవరకు? అందరం దాదాపు 40-50 ఏళ్లకు వచ్చినాం. ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోనే ఇంత కక్ష కసి, రాజశేఖర్ లాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినా కూడా ఇంత కసితో ఇప్పుడు వివరించినట్టుగా మనకు దాఖలాలు లేవు. నాకు ఎక్కడో డౌట్ కొడతా ఉంది, ఈయనది కల్వకుర్తి కాదు, నా కొడంగల్ కాదు, ఆ పక్కనే ఏమైనా కర్నూలుకి వెళ్ళి ఏమైనా వలస వచ్చిండేమో. దయచేసి రేవంత్ రెడ్డి పుట్టు పునాదులు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కర్నూలు మనస్తత్వం, ఇది కొడంగల్ మనస్తత్వం కాదు, నా కల్వకుర్తి మనస్తత్వం కాదు, ఇది రాయలసీమ ఫ్యాక్షన్ మనస్తత్వం, ఇది తెలంగాణ మనస్తత్వం కాదు, కలుషితమైనటువంటి ఒక కర్నూలు మనస్తత్వంగా కనబడతా ఉంది. దయచేసి ఈ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని దయచేసి తెలంగాణ మీద రుద్దొద్దని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఓ మాట, నన్ను జైలుకు పంపిండు అంటుండు. ఎందుకు పంపిండు సార్ జైలుకు చెప్పరి? ఎందుకు పంపిండ్రు? ఎవరు పంపిండ్రు? కోర్టు పంపిండ్రు. మా వివేక్ గారు అంటున్నారు కోర్టు పంపిండ్రు. కోర్టు ఆయన ఎందుకు పంపింది చెప్పరి? నువ్వేమన్నా శుద్ధపూసవా? గురి కింద నలుపుదల ఉన్నట్టు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ప్రజలలో తిక్కలలో, చెవులలో పూలు ఉన్నాయి, టీవీలో ప్లేట్ బ్రేకింగ్ లేచి పడేస్తారు. నన్ను కేసీఆర్ నా బిడ్డ పెళ్లికి అటెండ్ కానియలేదు అని చెప్పని అనగానే నా బిడ్డ పెళ్లికి కూడా అటెండ్ మీ టీవీలలో పేపర్లు వస్తాయని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పని మాట్లాడుతున్నారు. ఏ కారణం చేత నువ్వు జైలుకు పోయినావు? రేవంత్ రెడ్డి చర్చకు వస్తావా? అదే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దగ్గర చర్చ చేద్దాం వస్తావా? సిగ్గు ఎగ్గుండాలా? యూ వాంటెడ్ టు డిస్ట్రాయ్ ద వెరీ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ తెలంగాణ. లక్షల కోట్ల మంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, కార్మికులు, కర్షకులు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ తెచ్చుకుంటే, ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలెన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో పరిపాలన కొనసాగిస్తుంటే, ఒక పక్కన పరిపాలనే రాదు తెలంగాణలకు, మళ్ళా బలవంతంగా ఆంధ్రలో మెర్జ్ కావాలని చెప్పని పోరాటాలు చేస్తారు అని చెప్పని తెలంగాణ వాళ్ళు రోడ్ల మీదకి వస్తారని చెప్పని ఆంధ్ర నాయకులు ఎకసెక్కాలు ఆడుతున్నటువంటి ఒక తరుణంలో ఏం చేసినావు రేవంత్ రెడ్డిను? చంద్రబాబు నాయుడు చెంచాగా మారి సంకలో కూర్చొని